తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. అనుభవాల నుంచి పవన్ గుణపాఠాలు నేర్చుకుంటున్నారు. ఈసారి పక్కాగా ప్లాన్ వేసి మరీ ప్రచారానికి దిగుతున్నారు. జనంలో నేను అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో శక్తివంతమైన నాయకుడిగా ఎదుగుతున్నారు. పూర్వానుభవాలను అర్థం చేసుకుని భవిష్యత్తుకు బాటలు వేసేవాడే సరైన నాయకుడని, సమర్థంగా రాజకీయాలు చేయగలడని చెబుతారు. జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు అదే ఆలోచనతో ముందుకెళ్తున్నారు. గత ఎన్నికల్లో ఘోర తప్పిదాలు చేసిన పవన్ కళ్యాణ్ ఈసారి వాటిని పునరావృతం చేయదలుచుకోలేదు. 2014లో పోటీ చేయని జనసేన 2019లో ఏకంగా 130 నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెట్టింది. పవన్ కళ్యాణ్ స్వయంగా గాజువాక, భీమవరం 2 నియోజకవర్గాల్లో పోటీ చేశారు. ఆ 2 నియోజకవర్గాల్లో ఆయన ఓటమికి ఒకచోట ఏకాగ్రత లేకపోవడమే కారణమని చెబుతారు. రాష్ట్రం మొత్తం తిరుగుతూ ఆయన సొంత నియోజకవర్గాలపై దృష్టి పెట్టలేకపోయారు. పైగా బహుముఖ పోటీలో ఆయన పార్టీ ప్రయోజనం పొందలేకపోయింది. ఓటమిని మూటగట్టుకుంది. దాంతో ఇప్పుడు మొదటి నుంచి పొత్తుకు సై అంటూ వచ్చిన పవన్ కళ్యాణ్ పోటీ చేసే నియోజకవర్గాల్లో వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. టీడీపీ, బీజేపీతో పొత్తులో భాగంగా జనసేనకు 21 అసెంబ్లీ, 2 లోక్సభ నియోజకవర్గాలు వచ్చాయి. ఈసారి పోటీ చేసే నియోజకవర్గాలు తగ్గడం మన మంచికేనని పవన్ అందరికీ చెబుతున్నారు. తనకు తాను ఒక వ్యూహాన్ని కూడా రెడీ చేసుకున్నారు. భీమవరం ఓటమిని గుర్తుపెట్టుకోవద్దు, గాజువాకను కాసేపు మర్చిపోదామని అంటున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఫుల్ టైం పిఠాపురం పైనే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఇంటింటికి తిరుగుతూ నేను హైదరాబాద్ వాడిని కాదు, మీ వాడినని చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. పార్టీ తరపున బరిలో ఉన్న అందరికీ ఆయన అదే సందేశాన్ని ఇస్తున్నారు. పిఠాపురం తన స్వస్థలమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేస్తున్నారు. ఒకసారి వచ్చి వెళ్ళిపోవడానికి ఇక్కడికి రాలేదని, తాను ఎక్కడికి వెళ్ళనని, ప్రతి ఒక్కరికి అండగా ఉంటానని చెబుతున్నారు. కొత్తపల్లి మండలంలో పార్టీ వీర మహిళలతో ఆయన సమావేశం నిర్వహించారు. కాసేపట్లో పవన్ ప్రసంగం మొదలవుతుందనగా నియోజకవర్గ ఎన్నికల అధికారులు వచ్చి సమావేశానికి అనుమతులు లేవని అభ్యంతరం తెలిపారు. దీంతో పవన్ ఈ సమావేశాన్ని రద్దు చేసుకున్నారు. కొత్తపల్లి మండలం మీదుగా పిఠాపురం పట్టణం వరకు పవన్ రోడ్ షో నిర్వహించారు. దారి పొడవునా ప్రజలకు అభివాదం చేసుకుంటూ 30 కిలోమీటర్ల మేర నిర్వహించిన రోడ్ షోకు 6.5 గంటలు పట్టింది. దారి పొడవునా రైతులు, కూలీలు, మత్స్యకారులు, వృద్ధులు, మహిళలు, యువకులు బ్రహ్మరథం పట్టారు. మండుటెండలో పర్యటిస్తున్న పవన్కు కొందరు రైతులు కొబ్బరి బోండాలు అందించారు. నాగులాపల్లిలో నవదంపతులు వచ్చి పవన్ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. పొన్నాడ గ్రామంలో పవన్ నూలకమంచంపై కూర్చుని గ్రామస్తులతో ముచ్చటించారు. చిన్నారులను ఆప్యాయంగా పలకరించారు. పిఠాపురం సమీపంలో ఆటోలో ప్రయాణించారు. రైతు కూలీలను పలకరించారు. మూలపేట గ్రామంలో మహిళలతో కలిసి సరదాగా కాసేపు స్టెప్పులేశారు. పిఠాపురం పట్టణంలోని ఆంధ్ర బాప్టిస్టు సెంటినరీ చర్చిలో పవన్ ప్రార్థనలు చేశారు. పొన్నాడలోని బషీర్ బీబీ ఔలియా దర్గాను దర్శించుకున్నారు. బషీర్ బీబీకి చాదర్ సమర్పించారు. ఇదంతా తాను ఎన్నికల కోసం చేయడం లేదని, ప్రజల్లోనే ఉంటానని చెప్పేందుకు చేస్తున్నానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అందులోనూ తన పార్టీ అభ్యర్థులకు ఒక సందేశం ఉంది. పక్క నియోజకవర్గాల వైపు చూడకుండా 90% సమయం సొంత సెగ్మెంట్లపై దృష్టి పెట్టాలని పవన్ వారికి చెప్పకనే చెబుతున్నారు. ఆయన కూడా ఈసారి అదే గేమ్ ప్లాన్ను అమలు చేస్తూ ఎక్కువ సమయం పిఠాపురంలో గడపబోతున్నారు. పవన్ కళ్యాణ్ నౌ ఆర్ నెవర్ అన్న ధోరణిలో పోతున్నారు. ఈసారి ఓడిపోతే పార్టీ పరిస్థితి పాతాళానికి వెళ్లిపోతుందని ఆయనకు తెలుసు. అటువంటి సీన్ ఎదురు కాకుండా పరిమితంగా పోటీ చేస్తున్నందున అన్ని చోట్ల విజయం సాధించేందుకు తాజా వ్యూహం పనికి వస్తుందని ఆయన ఎదురు చూస్తున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu KTV Telugu channel.